కళ్యాణ్ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అన్నారు. తులం బంగారం ఇవ్వండి, ఇప్పుడు మీరు తీసుకురాకపోతే ఎప్పుడు ఇస్తారు తులం బంగారం? పాత చెక్కులు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం వచ్చినాక కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికి కూడా తులం బంగారం ఇవ్వని అడిగాను. ఆ ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడవలు చేసి నన్ను డౌన్ అని నా మీదకి వచ్చినారు. సరే అడిగేటప్పుడు వాళ్ళు లోపల గొడవ చేసినారు. నేను సరే సర్దుకపోయినాను. ఏమంటున్నారు ఎమ్మెల్యే గారు? నేను తులం బంగారము ఎందుకు ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్ గుండాలు నా మీద దాడి చేసినట్టున్నారు. బార్కుండ ప్రజలారా మీరే చూడండి. ఆయన అడిగిన మాట వాస్తవము. ఎందుకు ఇవ్వలేకపోతున్నామో మా మంత్రి గారు వివరాలతో సహా వివరించినప్పటికీ కూడా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నాయకులు, వాళ్ళ పదవులు అయిపోయినాయి, వాళ్ళకి ప్రోటోకాల్ లేదు, స్టేజ్ మీద కూర్చొని పెట్టుకున్నారు. స్టేజ్ ముందట ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ నాయకులు. ఇక చూడండి వీడియోలు, 2 వీడియోలు మీరు చూడండి. లోపల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొడవ చేస్తున్నారట. మీరు చూడండి, గొడవ చేస్తున్నది టీఆర్ఎస్ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ. బాల్కొండ నియోజకవర్గం ప్రజలారా గమనించండి. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫంక్షన్ హాల్ బయట వాళ్ళు నన్ను డౌన్ అంటున్నారు. అదే ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాపం ప్లకార్లు పెట్టుకున్నారు, తులం బంగారం ఇవ్వమని. అవన్నీ గుంజుకున్నారు. మొత్తం పోలీసు అడ్డున్నారు వాళ్ళకి. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకేమో ఫ్రీ వదిలేసారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మొత్తం పోలీసు అడ్డంగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశాంత్ రెడ్డి గారిని డౌన్ అంటున్నారు. పోలీసులు వాళ్ళు ఇబ్బంది ఏమంటలేదు అంటున్నారు. బాల్కొండ ప్రజలారా చూడండి, వీళ్ళు డౌన్ అంటలేదు. వీళ్ళు ప్రభుత్వానికి నిరసనగా స్టేజ్ దగ్గర, ప్రోగ్రాం దగ్గర వచ్చి గడబడి చేస్తున్నారు. అందుకే పోలీసు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళ మీద ఏం ఆరోపిస్తున్నాడు? కాంగ్రెస్ వాళ్ళు ఏమంటలేరు, కేవలం టీఆర్ఎస్ వాళ్ళనే పోలీసులు కంట్రోల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. పాల్గొండ ప్రజలనే మీరు ఆలోచించండి. ఎవరిని కంట్రోల్ చేస్తారు పోలీసు వాళ్ళు? ఎవరైతే అల్లరి చేస్తారో, ఎవరు ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నిస్తారో వాళ్ళని మాత్రం ఆపుతారు కదా. ఈ ఇంగిత జ్ఞానం లేదు అయినా. పాల్గొండ ప్రజలారా ఇంకోటి పెద్ద విషయం మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన చెప్పే హక్కు ఉంది, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? నువ్వు పర్మిషన్ తీసుకో. ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో పర్మిషన్ తీసుకొని నిరసన చెప్పేటువంటి విధిగా ఉన్నాయి. అక్కడ హైదరాబాద్ లో గతంలో వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ ధర్నా చౌక్ నే రద్దు చేసింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా ధర్నా చౌక్ ని మళ్ళా పునరుద్ధరించింది. వీళ్ళు నియంత్రణగా ప్రవర్తించారు. కానీ ఈ ప్రజాపాలన పార్టీ అందరికి అవకాశం ఇవ్వాలని ఈ రోజు అవన్నీ కూడా పక్కన పెట్టి అప్రజాస్వామికంగా వేదికల దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేసే ప్రయత్నిస్తున్నారు. అప్పుడు పోలీసులు చూసుకుంటా కూర్చుంటారా? ఒక్కసారి పాల్గొండ ప్రజలారా మీరు ఆలోచించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లేకార్డు పెట్టుకొని మా కార్యకర్తలు కూర్చుంటున్నాడు. ఎక్కడ పెట్టుకో ప్లేకార్డు? నీ వేదిక పర్మిషన్ తీసుకొని పెట్టుకో. నువ్వు పర్మిషన్ లేకుండా వేదిక దగ్గర వచ్చి ఒక కేబినెట్ మినిస్టర్ మీటింగ్ పెట్టి సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు అందిస్తామంటే ఆ వేదిక దగ్గర వచ్చి నువ్వు నిరసన చెప్పే పద్ధతైనా ఇట్లుంటారు. ఎట్లయినా 10 ఏళ్ళు ఆయన మంత్రి చేసింది. ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ ప్రతిపక్షమైనా ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పెట్టుకున్న వేదిక దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేసిండ్రా? ఒకవేళ అట్లున్నట్లయితే ఒక్కటంగా చూపించుకొని ప్రశాంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు మీరు అట్లా మేము ప్రతిపక్షం మేము అట్లా చేస్తుంటే మీరు ఆ రోజు ఓపిక పట్టుకుంటే ఈ రోజు మేము చేసింది తప్పైతుంది. మీరు ఆ రోజు మేము చేయనప్పుడు ఈ రోజు మీరు ఎట్లా చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. నియోజకవర్గ ప్రజలారా మీరు ఒక్కసారి ఈ విషయాన్ని కూడా ఆలోచించండి. తెల్లారే సునీల్ రెడ్డి గారు నిన్న బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు
మంత్రి గారిని ఎవరైతే హామీలు నెరవేర్చమని అడిగిర్రో, ప్రజల కోసం అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లకు పంపియండి అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ప్రెస్లో చెప్పగానే 3 గంటల్లోనే, ఒక 3 గంటల తర్వాత పోలీసులు ఇప్పుడు ఎవరైతే దెబ్బలు తిన్నారో వీళ్ళందరి మీద 33 మంది మీద, నాతో పాటు నా మీద కూడా 33 మంది మీద కేసులు పెట్టారు. ఏమంటున్నాడు? కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విలేకరుల సమావేశం పెట్టి వాళ్ళందరి మీద, టిఆర్ఎస్ వాళ్ళ నాయకుల మీద నేను కేసు పెట్టమని డిమాండ్ చేస్తే నేను మీటింగ్ పెట్టిన తర్వాత 3 గంటలకు కేసు నమోదు చేశారని ఆరోపిస్తున్నాడు. బాలకొండ ప్రజలారా మీరు ఆలోచించండి. ప్రోగ్రాం జరిగింది 16 ఏప్రిల్. నేను ప్రెస్ మీట్ పెట్టింది 17 ఉదయం. 17 ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టినాను. దాని తర్వాత 3 గంటలకు కేసు నమోదు చేశారు అంటున్నారు. ఈయన కుటీలా గీతికని మీరు అర్థం చేసుకోండి. జరిగిన పదాన్ని నాడు జరిగితే నేను పోలీస్ డిపార్ట్మెంట్ తోని ఎంక్వైరీ తెలుసుకున్నా. 16వ తేదీ రాత్రి వాళ్ళు వీడియో ప్రూఫ్లతో సహా చూసి వాళ్ళ కేసు రికార్డ్ చేసినట్టు నా దృష్టికి వచ్చింది. ప్రశాంత్ రెడ్డి గారి విషయం మీకు తెలుసుకుంటే బాగుంటది. ఇట్లాంటి ఆరోపణలు చేయడం ఇంతవరకు మంచిది కాదు. నీవు అధికారం ఉండగా, నీ పార్టీ అధికారం ఉండగా నీ వెనుక గుండాలను తిప్పుకునే వారిని పోలీసులకు అప్పగిస్తే లేట్ అవుతుంది, కోర్టులకు ఫలితాలు తొందరగా రావని నీ వెనుక గుండాలను తిప్పుకునేవాడి, ఎవరైనా అల్లరి చేస్తే వాళ్ళని అక్కడనే కాళ్ళు కొట్టి వాళ్ళని తుక్కుతూ కొట్టిపోయేవాడి. ఈ రోజు అది నడుస్తలేదు. నువ్వు ఫ్రస్ట్రేషన్ లో కనిపిస్తున్నావు. మేము ఆ పని